ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇంకా ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా ఎంతో ప్రేమతో, మీకు భౌతికంగా దూరంగా ఉన్న వేదనతో కూడా మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారని, మీ అందరూ మరి సంతోషముతో ఆనందముతో మరి దేవుని సన్నిధికి వచ్చారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎక్కడో చిన్న బాధ, చిన్న వేదన కదా. ఎందుకంటే వాయిస్ ఒకటే వినబడుతుంది, కానీ మనిషి మాత్రము లేడనే బాధ. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను. గరువులో నేను మరి మీ మధ్యకు వచ్చిన నాటి నుండి నేటి వరకు నేను ఒకటే చెప్తున్నాను. బోధకులు మారుతూ ఉంటారు, నాయకులు మారుతూ ఉంటారు, కానీ దేవుని బోధ, దేవుని వాక్యం మాత్రము మారనే మారదు. మనుషులు దూరం అవుతూ ఉంటారు. మనుషులు మనం నమ్ముకున్న మనుషులు, మనం ప్రేమించున్న మనుషులు, మనం ఎంతగానో ఆశపడుతున్న మనుషులు కాస్త భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రము దూరంగా ఉండడు. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, దేవుణ్ణి మనం ఎంత ప్రేమించగలుగుతామో ఆయన మనకు అంతగానే ప్రేమిస్తాడు, అంతగానే సమీపంగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి మీరు నా ముందున్నారని నేను ఊహించుకుంటూ, మీ యొక్క రూపాలను నా మనసులో దాచుకొని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో మీరు దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే మమ్మల్ని ఎంతగానో మీరు ఆదరించారు. ప్రతి కుటుంబము, గరువులో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, మా తల్లిదండ్రుల కోసం మేము ఆలోచిస్తామో లేదో మాకు తెలియదు, మా బంధుమిత్రుల కోసం మేము ఎక్కువగా ఆలోచించుకోము, ఎక్కువగా చెప్పుకోము, కానీ ప్రతిరోజు ప్రతి దినము మీ యొక్క కుటుంబాల కోసం మిమ్మల్ని గూర్చి ఏదో ఒక విషయంలో పాస్టమ్గా నేను చెప్పుకోకుండా ఉండలేము. అట్ ద సేమ్ టైం అదే పరిస్థితుల్లో క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మీ నుండి, మా నుండి దూరపరచడానికి ఎవరికి వీలు కాదు, ఎవరు వేరుపరచలేరు. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యం చేతనే మాత్రమే, దేవుని యొక్క ప్రేమ చేత మాత్రమే మనం కలిగి ఉన్నాం. అది డబ్బు వలన కలిగినది కాదు, పేరు వలన కలిగినది కాదు, నాలో ఏమి లేదు, మీలో ఏమి లేదు. ఎవరిలో ఉందంటే మీరు ఇప్పుడు వింటున్నారు కదా ఒక స్వరము, అది కాలేబన్న స్వరం కాదు, కానీ అది దేవుని యొక్క స్వరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొక్కసారి ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకంగా, నేను చిన్నవాడిని అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ఆదరించి, ఇంత ప్రేమకు, ఇంత కృతజ్ఞతనే ఉండడానికి గల కారణం మీ ప్రతి కుటుంబానికి, మరి గరువులో ఉన్నటువంటి సంఘ పెద్దలకు, యవనస్తులకు, నా చిన్న బిడ్డలకు, నా యవ్వన బిడ్డలకు, నన్ను ఎంతగానో ప్రేమించున్న ప్రతి తల్లికి, ప్రతి ఒక్క యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలకి, ప్రతి చంటి బిడ్డకి, ప్రతి వృద్ధురాలకి, అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీతో వాక్యం పంచుకోవాలి కంటే ఎక్కువగా మీకు నేను చాలా కృతజ్ఞతున్నై ఉన్నాను. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మనిషి లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి కావాల్సింది దేవుని యొక్క మాట. అందుకే పౌలు భక్తుడు ఎన్నో మార్లు, ఒక భక్తుడు, ఒక సువార్థికుడు ఎన్నో ప్రాంతాలు తిరగలేడు కదా. ఏం చేసేవాళ్ళు అప్పట్లో? పత్రికలు రాశాడనమాట. అవునా కదా? గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక. పౌలు శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు వారికి ఎలాగా జారేసేవాళ్ళంట? ఆ పత్రికల ద్వారా. అవునా కదా? వాళ్ళు పౌలు కూడా వాళ్ళని చూడాలని ఎన్నో మార్లు దుఃఖించాడంట, ఎన్నో మార్లు ఆశతో ఉన్నాడు. కానీ కొన్నిసార్లు సాతానుడు, కొన్నిసార్లు అసూయపరులు ఉంటారు,
కొన్నిసార్లు వారికి ఆ దేవుని ప్రేమ తెలియక. అవునా కాదండి? ఎస్, మనం కేవలము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని మాట వినేవారుగా ఉండాలి. సో ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే మీతో మరొక్కసారి దేవుని మాట పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను మరొకసారి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట నేను మీకు చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో 21వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుడు మరి లోకానికి కుమారుడుగా వచ్చినటువంటి నజరేయుడైన యేసువారు ఎన్నో బోధలు బోధిస్తూ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఏ మనుషుల మధ్య మాట్లాడుతున్నాడు, అది ఏ కాలంలో మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకొని మరి బైబిల్ చదివినట్లయితే మనకు బైబిల్ అర్థమవుతుంది. యేసువారు మరి ఈ రాబోయే కాలంలో ఎలా ఉంటుంది క్రైస్తవుల పరిస్థితి అంటే, నేను మరణించిన తర్వాత పునరుద్ధరణైన తర్వాత ఈ యొక్క లోక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, క్రైస్తవులను లోకం ఏ విధంగా చూస్తుంది, క్రైస్తవులకు ఎటువంటి శ్రమలు, క్రైస్తవులకు ఇటువంటి శ్రమలు కష్టాలు అనేవి ఎలా ఉంటాయో ఇక్కడ క్లియర్ కట్గా రాశాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఉదాహరణకు చూడండి. ఆ పైన చదివితే మనము మీ హృదయములను 34వ వచనం చూడండి. మీ హృదయములను ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? రాకడ గురించి, ఈ భూమి ఈ లోకము అంతము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమికి ఆఖరి దినం ఒకటి ఉంది, అంతం అనేది ఒకటి ఉంది. ఈ లోకానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంది. మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటాం, ఎక్స్పైరీ డేట్ చూస్తాం. అలాగే మనుషుడు దేన్ని బట్టి అయితే గర్విస్తున్నాడో, దేన్ని బట్టి అయితే ఆనందిస్తున్నాడు, దేన్ని బట్టి అయితే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో తిరగాలనుకుంటున్నాడు, దేన్ని బట్టి అయితే మరి దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నాడు, ఆ లోకము లయమయ్యే రోజు ఒకటి ఉందంట బైబిల్ చెప్తా ఉంది. ఆ లయమయ్యే రోజు, ఆ అంతము రోజు, ఆ యుగ సమాప్తి రోజు ఆ జరగక మునుపు లోకంలో ఈ యొక్క ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో క్లియర్ కట్గా రాశాడు. ఈరోజు చూడండి, మనం వినలేని వార్తలు వింటున్నాం. అవునా కదా? క్రైస్తవుల మీద దాడులు పెరుగుతున్నాయి, క్రైస్తవుల మీద బురద జల్లుతున్నారు, మతం పేరట అనేక మందిని చంపుతున్నారు. ఇవన్నీ అవునా కదా? ఇవన్నీ క్రైస్తవులకు కొత్త కాదు. అవునా, మనం కొత్తగా వింటున్నామా ఈ మాటలన్నీ? పలానా వ్యక్తి చంపబడ్డాడంట, క్రైస్తవులకి శ్రమలు, క్రైస్తవులకి కష్టాలు, ఇవన్నీ మనం కొత్తగా వింటున్నామా? ఇంతకుముందు బైబిల్లో చూసామంటే చూసాం ఖచ్చితంగా. అపోస్తుల కార్యం మనం చూస్తే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి ఉన్నటువంటి ఆ కష్టాలు, శ్రమలు ఇప్పుడు మనకి అంత ఎక్కువ కాదు పోల్చుకుంటే. యేసయ్య అని పేరెత్తితే, యేసు అని పేరెత్తితే వాళ్ళని ఏం చేసేవాళ్ళంట? రంపాలతో కోచేవాళ్ళు, రాళ్లతో కొట్టి చంపిన వాళ్ళు ఉన్నారు, శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం హతసాక్షులుగా మారిన వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఆనాటి పరిస్థితులే ఈనాడు కూడా రాబోతున్నాయి, వచ్చేసాయి కూడా మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఎక్కడండి భూకంపం విన్నామా లేదా? టీవీ వార్తల్లో భూకంపం. మొన్న న్యూస్లో కూడా తెలంగాణకి భూకంపం రాబోతుందని న్యూస్లో కూడా చెప్పారు. ఇలాంటి యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ మనం వినబడుతున్నప్పుడు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆ యేసువారు బైబిల్లో రాయించిన మాటలు నెరవేరుతున్నాయి. మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా రోడ్లు ఎక్కాలా, అరవాలా, గోల్ చేయాలా, మాకు మంచి ప్రభుత్వం రావాలనాలా, మాలో కూడా క్రైస్తవులకి ఒక పాలన ఉండాలందామా? చాలామంది క్రైస్తవులు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు అది చేయట్లా.
దేవుడు ఏం బోధించమన్నాడో అది బోధించటం లేదు. అన్యులకి మనకి తేడా లేకుండా ఏం చేస్తున్నారంటే కొంతమంది క్రైస్తవ సేవకులు, నాయకులు నోరు పారేసుకుంటున్నారు. అది క్రైస్తవులకి తగదు. ప్రేమతోనే జయించాలి, ప్రేమతోనే జయించాలి. కానీ ఈనాడు వాళ్ళకి మనకి తేడా లేకుండా నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఏం బోధించాలి మనం? ఏం సువార్త ప్రకటించాలి? ప్రేమతో చెప్పగలుగుతున్నావా? విమర్శలు ఎక్కువైపోతున్నాయి ఈ లోకంలో. సాతానుడు క్రైస్తవుల్లో ఏం చేస్తున్నాడు? గొర్రె చర్మం కప్పుకొని చాలామంది బోధకులను, సేవకులను వాడుకుంటున్నాడు. అర్థం కావట్లా. ఆ ముసుగులో క్రైస్తవ్యం బ్రతుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గరువు సంఘ బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను. మీరు ఇటువంటి మాటలు విన్నప్పుడు, ఇటువంటి వార్తలు విన్నప్పుడు మీరు చేయవలసినది ఒక్కటే. ఏంటి అది? మనం 36వ వచనంలో చూసాం. అదేంటి? ఎల్లప్పుడూ చూడండి, మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడుటకు శక్తి గలవారగినట్లు మీరు ఏం చేయాలంట? ఎల్లప్పుడూ అంటే మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. నేటి సంఘాల్లో, నేటి క్రైస్తవ కుటుంబంలో ఏం లేదంటే ప్రార్థన లేదు, దేవునికి సమయం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు. రోడ్లు ఎక్కుతున్నాం, మాకు అది కావాలి, ఇది కావాలి, మేము దళితులు, మాకు ఇది అది పోరాటాలు ఇవన్నీ వద్దు. ఆనాడు క్రైస్తవుల మీద మొదటి శతాబ్దంలో మరి శ్రమలు వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? ఏక మనస్సుతో వారు ఏం చేశారంట? సంఘమంతా కూడి పేతురు, యోహాను చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా ఏం చేసింది? రోడ్లెక్కిందా? మాకు మంచి నాయకుడు, ప్రభుత్వం కావాలందా? ఏమంది? సంఘమంతా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎవరికి? మనం ఆరాధిస్తున్న దేవునికి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు నీ ప్రార్థనకి ప్రపంచం తలక్రిందులు చేసే దేవుడు నా దేవుడు. మనం మర్చిపోతున్నాం విశ్వాసాన్ని, ప్రార్థన మర్చిపోతున్నాం, దేవుడు ఏం చెప్పాడో అది మర్చిపోతున్నాం. కేవలం ఏంటంటే సాతానుడు, అపవాది మరి కుళ్ళు తతంత్రాలు, గొడవలు పెట్టడానికి చూస్తూ ఉన్నాడు. మనం లొంగిపోతున్నాం, సాతానికి, అపవాదికి లొంగిపోతున్నాం. అంతే తప్ప ప్రార్థన చేసే సంఘాలుగా నిలబడాలి. ప్రార్థన చేసే అవసరత వచ్చింది నేటి సంఘాల్లో. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే క్రైస్తవుల మీద బురద జల్లడానికి, ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే వాళ్ళని, మనలో ప్రార్థన లేదు, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆనాడు ఏం చేశారో తెలుసా? ఆ సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు ఏమయ్యాయట? బాబాబా. ఈరోజు ఎందుకు ఆ సంఘ ప్రార్థన లేదు? ఎందుకు కార్యాలు జరగటం లేదంటే మనము వాళ్ళకలాగే రోడ్లు ఎక్కుతున్నాం. వాళ్ళకలాగే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుడు ఏం చెప్పాడో పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, ఓర్పును పక్కన పెట్టి, సహనాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన ఉద్రేకంతో మనం మాట్లాడుతున్నాం, లోకానుసారంగా మాట్లాడుతున్నాం. ఇది క్రైస్తవులకు తగదు. చూడండి, ఆ పైన చూడండి, 21వ అధ్యాయము 17వ వచనం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఇది జరుగుతుందా లేదా? ఆనాడు యేసయ్య కాలము నుండే జరుగుతుంది. క్రైస్తవులను ద్వేషించేవారు ఉన్నారు లోకంలో, విశ్వాసులను ద్వేషించేవారు ఉన్నారు, దేవుని నమ్ముకునేవారిని ద్వేషించేవారు ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. చూడండి, మీరు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఓర్పు ఎక్కడుంది క్రైస్తవులకి? వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటున్నాం. ఒక ఆయన అంటున్నాడు మీడియా ముందుకు వచ్చి, రండ్రా చూసుకుందాం, ఒక క్రైస్తవ నాయకుడు. ఇలాంటి మాటలు క్రైస్తవులకి తగదు. భూమి మీద ఇలాంటి ఎన్నో వినవలసి ఉంది. ఇంకా మనం క్రైస్తవులకి మంచి జరుగుతుందా? మంచి కాదు, శ్రమలు ఇంకా రాబోతున్నాయి భూమి మీదకి. అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము, క్రైస్తవులను దూషించేవారు, క్రైస్తవులను ద్వేషించేవారు, మత కొల్లాలు పెట్టేవారు ఇంకా జరగబోతున్నాయి. మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలా. ఈనాడు కుటుంబాలు కట్టబడకపోవడానికి గల కారణము కలిసి ప్రార్థన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది చెప్పండి, ఎంతమంది ప్రభువా నేను ప్రతిరోజు నా కుటుంబంతో, నా బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పగలమా? గృహాల్లో
మన భక్తి, మన ప్రార్థన, మన విధానం కాస్త ఆదివారం ఆ 3 గంటలు దేవుని మందిరంతోనే అయిపోతుంది. మరలా మామూలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రాకడకు, యుగ సమాప్తికి అతి సమీపంలో ఉన్నాం ప్రభు. అవునా, నువ్వు ఏదైతే చెప్పావో, ఏదైతే ఆనాడు శిష్యులతో రాయించావో అది మేము కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఏం చేయాలి మనం? మెలకువ కలిగి ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుని వాక్యము నెరవేరుతున్న కాలం ఇది. దేవుని వాక్యము పొల్లు కాదు. మనమేం చేస్తున్నాం? నేటి సంఘాల్లో ప్రార్థన ఉందా? చాలామంది రోడ్లెక్కారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఒక మంచి సేవకుని కోల్పోయాం, ప్రవీణ్ పగడాల గారిని. ఏం చేయాలి మనం? ఆత్మహత్య, లేకపోతే హత్యలు, లేకపోతే మరణాలు, ఇవన్నీ మనం వినడం కొత్త కాదే. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఆ బోధ మనలో ఉండాలి. క్రీస్తు 2000 సంవత్సరం క్రితము, 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన బోధలు, ఆయన జీవిత విధానము ఇప్పటికీ మన హృదయంలో మెదులుతూ ఉన్నాయి కదా. ఉండాలి. యేసయ్య లేకపోయినా మన మధ్య, యేసయ్యను మనం చూడకపోయినా, యేసయ్య ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మి, మన పాపముల నిమిత్తం, శాపము నిమిత్తము నా కొరకు ఆయన సిలువలో మరణించాడని ఆయనను చూడకపోయినా, ఆయనను మనము గ్రహించకపోయినా, ఆయనను మనం విశ్వాసంతో నమ్ముతున్నామే. అదేవిధంగా ఒకవేళ మనం బోధకులని కోల్పోయినప్పటికీ కూడా దేవునికి ఇష్టమైంది అది. ఆయనను పిలుచుకోవటం ఆ విధంగా దేవునికి ఇష్టమైంది. మనం ఏం చేయాలా? ఆ బోధలను మనం అనుసరించేవారుగా ఉండాలి. వాళ్ళ మాటలు మన జీవితంలో నెమరవేసుకునే విధంగా ఉండాలి. భక్తి అనేది కనుపరుచుకునేది కాదు ఇతరులకు. భక్తి అనేది మనం అలవరుచుకునేది మన జీవితంలో, మన బ్రతుకులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాల దినాల్లో, కడవరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. చాలా జాగ్రత్త. సాతానుడు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. క్రైస్తవుల్లో తోడేలు వాళ్ళ గొర్రె చర్మం కప్పుకొని క్రైస్తవుల మీదే ఏం చేస్తున్నాడు? గొడవలు పెడుతున్నాడు. క్రైస్తవుల మీద నాడు ఫోన్ ఆన్ చేస్తే చూడండి, ఒక పాస్టర్ అంటే ఇంకొక సేవకునికి పడట్లా, ఒక సేవకుని బోధ ఇంకొక సేవకుని పడట్లా, ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకుడు వారవలేని స్థితి, ఒక సేవకుడిని బాగా ప్రేమిస్తే ఇంకొక సేవకుడు వారవలేని స్థితి. నాడు క్రైస్తవ సమాజంలో చావాలి. ఎక్కడ ప్రేమ ఉందండి? క్రీస్తు ప్రేమ అదే? క్రీస్తు అది చెప్పాడా? ఆయన శిష్యుల పాదాలను కడిగాడంట, కుష్టి రోగిని ముట్టుకున్నాడంట. అదండి ప్రేమ అంటే. మిమ్మల్ని ద్వేషించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించే వారి కోసం మీరు దీవెనలు పలకండి. అది ఆయన బోధ. మనం ఇవన్నీ పక్కన బట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఉద్రేకంతో సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. మన భక్తిని తప్పుడు త్రోవ పట్టిస్తున్నాడు. చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత్యకాల దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా మరణ వార్తలు, ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలు మీడియాలో మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద విజృంభిస్తున్నారు. కారణము, ఇవన్నీ జరగవలసి ఉన్నది. అంతము వెంటనే రాదు. ఇవన్నీ భూమి మీద జరగవలసి ఉన్నది. మీరు ఒక్కటే చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ సంఘంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి 1 గంట కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపిస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి, మీకోసం అన్యాయంగా మీ మీద నిందలు మోపుతున్న వారి కోసం ప్రార్థన చేయండి. మాకు దళిత హక్కులు కావాలి, మాకు క్రైస్తవులు, ఇవన్నీ వద్దు. ఇవన్నీ నిన్ను రక్షించలేవు. మనల్ని రక్షించేది నా యేసయ్య మాత్రమే. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో మార్లు తప్పిపోయినప్పటికీ కూడా మరలా ఏ దేవుని వైపు చూశారు కనుకనే వాళ్ళు
విడిపించబడ్డారు. మనం కూడా ఎవరి వైపు చూడాలంటే మనుషుల వైపు కాదు, నాయకుల వైపు కాదు, అధికారుల వైపు కాదు, పేరున్న వారి వైపు కాదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుని వైపు చూసి ముందుకు సాగిపో. నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలైనా, నీ కుటుంబంలో ఎటువంటి రోగాలైనా, నీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులైనా నువ్వు ఒక్కటే చేయాలా, ప్రార్థన. నా దేవునితో వ్యక్తిగత ప్రార్థన. మొన్న ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే తర్వాత ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. నా సాక్ష్యం విన్నాడు, నా బోధ విన్నాడు. బ్రదర్ ఒకప్పుడు చెప్పాడు, ఫైనాన్షియల్ ఆర్థికంగా నేను ఎంతో వెనకబడిపోయాను, దేవుని సేవ చేశాను, దేవుని సేవకుడి దగ్గర నేను పని చేశాను, ఇప్పుడు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు బ్రదర్, కానీ నేను ఇష్టపడిన అమ్మాయిని చేసుకున్నాను, 3 సంవత్సరాలు అయింది, ఎందుకో 6 నెలల నుంచి మనశ్శాంతి లేదు, కారు మీద తిరుగుతున్నాను, దేవుడు అంతా ఇచ్చాడు, కానీ నా భార్యతో నాకు మనశ్శాంతి లేదు బ్రదర్. నా భార్య నన్ను తప్పుడుగా ఆలోచించింది. నేను కూడా డబ్బు పెరిగే కొలది, కారు హోదా పెరిగే కొలది నా ఆలోచన విధానం మారిపోయింది. కాస్త అలాగా దేవునికి సమయం ఇవ్వటం మానేసి నేను లోకంలో స్నేహితులతో తిరగడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎంతో బాధతో ఇప్పుడు నేను ఎంతగానో ప్రేమించున్న నా భార్య నా మీద కేసు వేసింది. నాకు మనశ్శాంతి లేదు బ్రదర్. ఏం చేయాలి? నేను ఒకటే చెప్పాను, దీనంతటికీ మనుషులు మనకు తీర్చలేరు, కానీ మనుషులకు చెప్పుకుంటే ఏదో ఒక బలహీనతతో, ఏదో ఒక బాధతో వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు మనకేం చెప్తారు? మనల్ని ఆదరించేది, మనల్ని ఆదుకునేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. బ్రదర్, ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. సిస్టర్, ఖచ్చితంగా మీకున్న బాధ, నీకున్న వేదన, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు దేవుని కంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమించావు ఫస్ట్. రెండోది ఏంటంటే, దేవునికి సహవాసం ఇవ్వకుండా నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ బిడ్డనే కాస్త నీకు దూరంగా చేశాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డ మరలా నా వైపు తిరగాలని. అంతే తప్ప దేవుడు మనల్ని, మన పిల్లలు తప్పు చేసి మనం ఏం చేస్తామంటే కొడతాం. కొట్టినంత మాత్రాన ప్రేమ తగ్గిపోయినట్లా కాదు, ఆ తప్పు మరలా చేయకూడదు. ఈరోజు దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడండి. నువ్వు దేవుని చేత నలగబడుతున్నావంటే దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే నా బిడ్డ మరలా నా దగ్గరికి రావాలి. నెక్స్ట్ డే ఫోన్ చేశాడు బ్రదర్. ఈస్టర్ రోజు అంట తనో చర్చికి వచ్చింది, చర్చికి వెళ్ళాడంట. ధైర్యం చేసి ఆ పక్కన కూర్చున్నాడంట. లేచి వెళ్ళిపోతే చేయబట్టుకొని కూర్చున్నాడంట. మెసేజ్ విన్నారంట. దేవుని వాక్యం ఎగ్జాక్ట్లీ మాట్లాడింది వాళ్ళతో. కారులో 1.5 గంట మాట్లాడాడంట ఆమెతో. నాకు చాలా సంతోషం అనిపించింది బ్రదర్. నా భార్య నాకు దక్కదనుకున్నాను బ్రదర్, కానీ మీరు ఎంతో దేవుని యొక్క వాక్యం చేత బలపరిచారు బ్రదర్ అని ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ సాక్ష్యం పంచుకుంటున్నానంటే, ఎన్నో కుటుంబాలు ఎలాగే ఉన్నాయి సమాధానం లేక. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వట్లా. దేవునికి మరి ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లోకంలో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి దుష్ప్రచారాలు మేము వింటున్నప్పుడు దేవుని రాకడ ముందుకు వస్తూ ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనల్ని మనం చక్కబెట్టుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ఆ రాకడలో మీరు మనమందరము ఆ పరిశుద్ధ సార్వత్రిక సంఘములో దేవుని దగ్గర సర్వశక్తి గల ఆ మనుష్య కుమారుని దేవుని ఎదుట నిలబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన భక్తి ఎందుకండి? ఇంత ప్రయాస దేనికనంటే ఆ నిత్య రాజ్యానికి వెళ్ళడానికే కదా. ఈ లోకంలో ఏదో సంపాదించాలి, దేవుని నమ్ముకుంటే బిల్డింగ్లు కడతాం, దేవుని నమ్ముకుంటే ఇది అది కాదు. ఇవన్నీ అస్థిరత్వం. దేనికోసం అంటే నిత్య రాజ్యంలో నేను ఆయన పాదాల దగ్గర ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేసే సంఘంగా ఉండాలా. రెండోది, ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలా. ఇలాంటి పరిస్థితులు మీరు వింటున్నప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, మెలకువ కలిగి, ఆత్మలో మెలకువ కలిగి దేవుడు మాట్లాడాలి కదా. దేవుని మాట పొల్లు కాదని మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉందామా? ప్రార్థన చేసే సంఘాలుగా ఉందామా? ఐక్యత కలిగి ఉందామా? అపవాదికి చోటు వద్దు. ఒకవేళ నీ కుటుంబాన్ని కూల్చే మాటలు నీ దగ్గరకు వస్తున్నాయంటే నువ్వు దూరంగా పెట్టు. నీ సంఘాన్ని కూల్చే మాటలు నీ దగ్గరకు వస్తున్నాయంటే దూరంగా పెట్టు. మనల్ని ఆశీర్వదించేది దేవుడు, మన కోసం ప్రాణం పెట్టేది దేవుడు, మనల్ని ప్రేమించేది దేవుడు, మన ప్రయాణాలు తోడుగా ఉండేది దేవుడు. ఆయనకు మనం భయపడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ర ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మహోన్నతుడా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. మేము భౌతికంగా, శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ నాయన, ఆత్మలో నాయన నీకు దగ్గరగా ఉన్నామని మేము నమ్ముచున్నామయ్యా.
ఇదిగో నీ మాటలు ఒక్కటి పొల్లు కాదు నాయన. అవును తండ్రి, ఈ లోకంలో ఏవైతే జరగవలసి ఉన్నవో అవి ముందుగానే వ్రాయించావు ప్రభా, జరుగుతున్నాయి. మేము గ్రహించి ఎల్లప్పుడూ నాయన ప్రార్థనా పరులుగా, ఆనాడు ఆదిమ సంఘాలు ఏ విధంగా అయితే నిన్ను విడువక నాయన ప్రభా అత్యాశక్తితో నాయన ప్రభా ప్రతిరోజు ఇంట నన్ను ప్రభా జొచ్చుకొని ఎలాగైతే ప్రార్థన చేశారో, రొట్టె విరుచుచు ఎలాగైతే ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేశారో అటువంటి బలమైనటువంటి సంఘముగా గరువు బిడ్డలను దీవించండి అయ్యా. మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి. దూర ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి. ఎవరైతే బలహీనంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, ఎవరైతే వేదనతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, ఎవరైతే మరణ భయంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, ఎవరైతే వ్యాధి భయంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రతి వ్యాధి లయమవును గాక, ప్రతి మరణమైన దూరమవును గాక, ప్రతి వేదన దూరమవును గాక. నీ వాక్యము చేత ధైర్యం నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక, నీ సన్నిధిలో సాక్ష్యము చెప్పుదురుగాక. ఇంత గొప్ప నాయన ప్రభా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు నన్ను మీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. త్వరలోనే మనం కలుద్దాం. దేవుని చిత్తమైతే మే నెల మేము రావాలని ఆశపడుతూ ఉన్నాం. మా గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే కెవిన్కి కోసం ప్రార్థన చేయండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. వన్స్ అగైన్ అందరికీ వందనాలు. ఈ అవకాశం కల్పించిన మరొక్కసారి దాసన్నకు, మీ అందరికీ, సంఘ పెద్దలకు పేరు పేరు చొప్పున వందనాలు. థ్యాంక్ యూ.